తెలుసుకుంటే ఏం చేయాలా? ఏలూరు సీట్ బీజేపీకి ఇచ్చేసి నరసాపురం తీసుకోవచ్చుగా. వాళ్ళు అడిగారు, విశాఖపట్నం అడిగారు, ఏలూరు అడిగారు. విశాఖపట్నము ఇవ్వాల బాలయ్య కోసం, ఏలూరు ఇవ్వలేదు ఆ ఎన్ఆర్ఐ కోసం. ఈయనకి మాత్రం రఘురామకృష్ణరాజు సీట్ మాత్రం బీజేపీ కోటాలో ఇవ్వమన్నారు. వాళ్ళు అంత పిచ్చోళ్ళ. ఏలూరు కూడా ఆయన చౌదరి గారు ఎవరో గట్టిగానే ఉన్నారు, తపనా చౌదరి ఎవరో గట్టిగానే ఉన్నారు. అంటే ఏంటి శ్రీనివాస్ వర్మకి ఇవ్వడం అనేది ఖచ్చితంగా గెలుపు ధీమా ఉందా బీజేపీలో ఆయనకి? ఇప్పుడు కృష్ణరాజు గెలిచారు అక్కడ, తర్వాత గోకరాజు గంగరాజు గెలిచారు అక్కడ. 2 సార్లు బీజేపీనే కదా గెలిచింది. అంటే క్షత్రియ సీటే అది ఒక రకంగా. కానీ అంటే ఈయన బలం ఏంటని నేను ఆ ఏరియా వాడే, భీమవరం పర్సన్ ప్లస్ నరసాపురం నియోజకవర్గం, సంఘ పరివార మనిషి. మీకు నరసాపురం స్పీడ్ స్పెషల్ ఏంటంటే గత 40 సంవత్సరాలలో రాష్ట్రంలో ఎక్కడా బీజేపీ ఉనికి లేనప్పుడు కూడా నరసాపురం పార్లమెంటరీ సెగ్మెంట్ పరిధిలోనే బీజేపీ ఉనికి ఉంది. అక్కడ సంఘ పరివార శక్తుల యొక్క ఇంపాక్ట్ ఉంది. అక్కడ ఇంత ముందు మున్సిపాలిటీ కూడా గెలిచారు వాళ్ళు. మున్సిపాలిటీ డైరెక్ట్ గా బీజేపీ గెలిచింది. అట్లాగే అక్కడ ఉన్న స్థానిక సంస్థలు ఎంపీటీసీనో జెడ్పీటీసీనో సర్పంచ్లో బీజేపీ వాళ్ళు ఎన్నికవుతానే వచ్చారు. ఈవెన్ అసలు ఏ పొత్తులు లేనప్పుడు 98లో గెలిచింది అది బీజేపీ. 98లో ఆ సీట్ సాధించింది బీజేపీ. అట్లాంటప్పుడు అక్కడ ఎవరిని పెట్టినా గెలుస్తూ వస్తున్నది. ఆ యాంగిల్లోనే ఇది ఓడింది కూడా, కృష్ణరాజు ఓడిన సందర్భం కూడా. కానీ